నమస్తే అండి గురువుగారు. నమస్కారం. సాధారణంగా ఇంట్లో ఉదయం లేవగానే దీపం పెట్టాలి అనేది మనం వింటూనే ఉన్నాం. అవును. అసలు ఎప్పుడు పెట్టాలి? ఈ మధ్య కాలంలో మనం లేచేదే 7:30 సాధారణంగా. లేచిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి పెట్టేసరికి 8:30 9 అవుతుంది కొందరిళ్లలో అనుకుందాం. అందరినంటే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో. అసలు ఎప్పుడు పెట్టాలి దీపం? అసలు దీపం ఎప్పుడు పెట్టాలి అంటే స్నానం చేస్తేనే కానీ దీపం పెట్టకూడదు. అంటే స్నానం ఎప్పుడు చేయాలి? ఒకటి, స్నానం చేస్తున్నాము అంటే మనం లేవాలి. అసలు మనం ఎన్నింటికి లేవాలి? అక్కడి నుండి మొదలవుతుంది. దానికన్నా ముందు మనం ఎప్పుడు పడుకుంటున్నాం అది కూడా వస్తుంది. అది కూడా ముఖ్యం. అందుకనే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నారు. తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. ఒరిజినల్గా మనం లేవలసినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్త సమయం. సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలం. కొంతమందిలో 3 to 3:30 మెలకు వచ్చేస్తుంది. వాళ్ళు పడుకోలేరు. ప్రతిరోజు 3కి 3:30కి మెలకు వస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే వాళ్ళకి 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. 3:30 మెలకు వచ్చి ఒక అరగంట గంట నిద్ర పట్టక కావాలని నిద్ర తెప్పించుకుని పడుకుని మళ్ళీ వాళ్ళు 8కి లేస్తారు. అంటే వాళ్ళకి 6th సెన్స్ చాలా బలంగా పనిచేస్తుంది. సో వాళ్ళు దాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? వన్స్ ఒకసారి నిద్ర మెలకు వస్తే వాళ్ళు పడుకోకుండా స్నానం చేసేసి వాళ్ళ దినచర్య ప్రారంభం చేయాలి. మీరు గమనించండి, 4కి లేచి 4:30 కల్లా స్నానం చేసి 5కి దీపం పెట్టి పనులు ప్రారంభించుకున్న వాడికి 8కల్లా పనులు అయిపోతాయి. ఖాళీగా రోజంతా చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. 8కి లేచిన వాడికి అదే 2 గంటల్లో మన పనులన్నీ అయినా అక్కడికి 10 అయిపోతుంది, రోజులో సగం అయిపోతుంది. ఎప్పుడు దీపం పెట్టమన్నాడు అంటే సూర్యోదయం కాక మునుపు ఇంట్లో దీపం పెట్టాలి. అసలు సూర్యోదయం అవ్వకూడదు. పొద్దున్నే 4కి లేవాలి, 4:30 వరకు కాలకృత్యాలు తీర్చుకోవాలి, 4:30కి స్నానం చేసేయాలి, 5కి కంపల్సరీగా దీపం పెట్టాలి. 5కి దీపం పెట్టాలంటే ఈ లోపల ఇల్లు ఊడ్చుకుని సామాన్లన్నీ బయట శుభ్రం చేసుకోవాలి. అంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి అంటే మళ్ళీ అంట్లన్నీ బయట వేసుకోవడం ఇవన్నీ పొద్దున్న ఉండకూడదు. సాయంత్రం పడుకోవడానికి మునుపే ఆ గ్యాస్ కట్ అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుని ఆ షింకులో ఏ విధమైనటువంటి పదార్థం ఉండకూడదు. మనం తిన్నది, చేతులు గడుక్కున్నది, మెతుకులు కానీ ఏమీ ఉండకూడదు. ఎవడింట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఈ పనులన్నీ రాత్రి చేసేసుకుంటారు. రాత్రి చేసేసుకుని గ్యాస్ కట్ అంతా నీట్గా పెట్టుకుని షింకులో ఏ విధంగానో పదార్థాలు అవి ఉండకుండా నీట్గా ఉండి పొద్దున్నే కేవలం ఇల్లు తుడుచుకుని స్నానం చేసేస్తే సరిపోతుందో అటువంటి వాడి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఉదయం 5 గంటలకల్లా దీపం పెట్టేయాలి. దీపం పెట్టినటువంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఉదయం లేవగానే చాలా మంది వంటిల్లు శుభ్రం చేసుకోలేందే దీపం వెలిగించారు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే గురువుగారు, ఇంట్లో మహిళలు ఉదయాన్నే లేచి కాస్త స్నానం చేసి దీపం పెడుతూ ఉంటారు. కానీ ఏంటో మగవారు పెడితే దాని ప్రతిఫలం ఎక్కువగా రెట్టింపు ఉంటుంది అని వింటూ ఉన్నాను నేను. నిజమేనా? నిజానికి రెట్టింపు కాదమ్మా, ఒరిజినల్గా యజమానే పెట్టాలి. ఎందుకంటే వీడు పెళ్లి చేసుకునేటప్పుడు చెప్తాడు, అన్నిట్లోనూ నీకు సగభాగం నేను ఇస్తాను. భార్య ఏం చెప్పదు, నేను నీకు సగభాగం ఇస్తానని కానీ ఒప్పుకోవడం కానీ ఇదేమి చేయదు. అంటే వీడు చేసినటువంటి పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది, పావలా పిల్లలకి వెళ్ళిపోతుంది, వీడికి పావలాయే మిగులుతుంది. కాబట్టి వీడు దీపం పెట్టాడు అనుకోండి, సగభాగం భార్యకి వెళ్తుంది, పావలా వంతు పిల్లలకి వెళ్ళిపోతుంది. యజమాని పెడితే వాడికి మంచిది. నిజానికి యజమానే దీపారాధన చేయాలి, ఆడవారు చేయమని చెప్పలేదు శాస్త్రం. కాబట్టి ఉదయాన్నే యజమానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుని సంధ్య వార్చుకుని వీలుంటే అప్పుడు దీపారాధన చేయాలి. ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి? ఆచరించాల్సిన నియమాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి? నిజానికి దీపం పెట్టమంటే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఏమంటే ఏ ఒత్తులు వేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి, ప్రమిదలో పెట్టాలా, లేకపోతే పిండి దీపం పెట్టాలా, కూష్మాండ దీపం పెట్టాలా, నిమ్మకాయ దీపం పెట్టాలా, రాహుకాల దీపం పెట్టాలా, అనేక రకాల ప్రశ్నలు వస్తాయి. అంటే మట్టి ప్రమిదలో పెట్టాలా, లేకపోతే కొంతమంది ఇత్తడి వాడుతూ ఉంటారు పెట్టాలా, లేకపోతే కామాక్షి దీపం పెట్టాలా, ఏ దీపం పెట్టాలి? కామాక్షి దీపం పెడితే అటు తిరిగి పెట్టాలా, ఇటు తిరిగి పెట్టాలా? అది కూడా సమస్య కదండి, చాలా పెద్ద సమస్య. అదే మనకి ఏదైనా ఒక పని చేయమంటే ప్రశ్నలే వస్తాయి ఆ పని చేయడం మానేసి. అంటే దీపం కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, దిక్కును పడితే ఆ దిక్కును పెట్టకూడదు అటు కూడా. ఇవన్నీ ఏంటంటే సరే ఇప్పుడు ప్రశ్నలు ఇవన్నీ వస్తాయి. సరే కొంతవరకు సరే చేసేటువంటి వాడికే ప్రశ్నలు వస్తాయని మేము చెప్తూ ఉంటాం. మనకి శాస్త్రంలో ఏం చెప్పారు? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అన్నారు. అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసుకోవాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే మనకి 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయి. ఈడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు ఉంటాయి. 3 నాడుల్ని కలిపి ఒక ఒత్తి కింద చేస్తాం. ఇలాంటి ఒత్తులు ఇంకోటి అంటే 2 ఒత్తులు
అక్కడ ఏమైంది 3 కలిపి 1, 3 కలిపి 1, 2 వేసుకుని దాంట్లో మన శక్తి కొద్దీ ఆవు నెయ్యి వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా విప్ప నూనె వరకు వేసుకుని చక్కగా దీపారాధన చేయవచ్చును. అది మనకి ఏది లభ్యమైతే అది. మన దగ్గర దీపారాధన కుంది ఉంది, ఇత్తడిది ఉంది, వెండిది ఉంది, బంగారంది ఉంది, ఇంకోటి ఉంది, ఎందులో అయినా మనం దీపం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వెలిగించిన దీపం మళ్ళీ సాయంత్రం కూడా పెట్టుకోవాలి కదా దీపాన్ని. అప్పటి వరకు ఆ దీపం వెలుగుతూనే ఉండాలా? అక్కర్లేదు. ఈ మధ్యన అదో చాదస్త చాలా మంది దగ్గర ఉన్నది. అంటే నేను విన్నాను, అంటే కొంతమంది దీపం వెలుగుతూనే ఉండాలి అన్న కాన్సెప్ట్ పెట్టారు, ప్లస్ దానికి ఒక పాజిటివిటీ ఆపాదించారు. దీపం ఇంతసేపు వెలిగింది అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, గమ్మున ఆరిపోతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇది అన్ని విషయాల్లోనూ ఇది అన్వయం కాదు. ఇది తప్పు అని చెప్పట్లా, అన్నిట్లోనూ అన్వయం కాదు. మనం ఒత్తి వేసిన విధానాన్ని బట్టే దీపం వెలుగుతుంది. వాడు ఎంత శ్రద్ధగా వేస్తాడో అంత ఎక్కువసేపు వెలుగుతుంది. దాంట్లో కూడా ఒక రకమైన లాజిక్ ఉంది. తప్పితే మనం గమ్మున ఆరిపోయిందనో లేకపోతే ఇంకోటనో మనం బాధపడవలసిన పని లేదు. ఎంతసేపు అయినా వెలగచ్చు. కానీ ఏంటంటే ఒకసారి ఇప్పుడు ప్రమిదల్లో ఉన్నాయి ఉదాహరణకి, చాలామంది ఏం చేస్తారు, ప్రమిదలో దీపారాధన చేసి మళ్ళీ అది కడగకుండా దీపారాధన చేసేస్తారు. అది తప్పు. మట్టి ప్రమిదని ఇంకోసారి మనం ఉపయోగించుకోవాలి అంటే కడుక్కుని వాడుకోవచ్చు. తప్పితే మరలా కొత్తగా పెట్టాలి అని ఏం లేదు. మనం శుభ్రం చేసుకుని నెక్స్ట్ డేకి దీపం పెట్టుకోవాలి. అయితే గురువుగారు, ఇంతకు ముందు కాన్సెప్ట్లో అంటే రోజంతా వెలుగుతూనే ఉండాలి. ఊళ్ళల్లో అనుకోండి ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళిపోయే సందర్భాలు, ఇంట్లో దీపం వెలిగించి వస్తే ఏమవుతుంది అనే భయంతో లైట్లు పెడుతున్నారు. స్విచ్ చేస్తే చాలు దీపం వెలుగుతూనే ఉంటది. అది కూడా దీపం లెక్కలోకి వస్తుందా? అలా అంటే ఒక ఆమె అలాగే ఉంది, ఏమంటే తులసి మొక్క దొరకట్లేదు, ప్లాస్టిక్ తులసి పెంచుకుంటాను నేనని. ఇప్పుడు అదే మాదిరిగా ఉంది. కరెంటు పోతే ఇది ఆగిపోతుంది కదమ్మా. సరిగ్గా అది మనం ఏం చెప్తాం వాళ్ళకి ఏది వీలుంటే అది. అంటే సాధారణంగా దీపమే పెట్టాలి. లైట్ అన్నది వేరు, అది కాంతే. కానీ అక్కడ దీపం వెలిగించి, మన దీపం ఎందుకు వెలిగించాలి అంటే ఏదైనా వెలిగే కదా గురువు గారు అనుకుంటున్నాం. మనం పొద్దున్న సూర్యుడికి, మధ్యాహ్నం సూర్యుడికి, సాయంత్రం సూర్యుడికి చాలా తేడా ఉంటుంది. ఆ సూర్యుడే కదండి. పొద్దున్న నుంచినట్టు మధ్యాహ్నం మీరు వాకింగ్ చేయండి, మిట్ట మధ్యాహ్నం 12ంటికి వేసవకాలంలో వాకింగ్ చేయగలుగుతారా? పడిపోతారు. అదే సూర్యుడు మరి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఒకటే కదా, అక్కడ తేడా ఉంటుంది. ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలవి. దీపం జ్యోతిస్వరూపం అన్నది సుబ్రహ్మణ్య స్వరూపం కిందే చెప్తారు. అది మనం వేసిన వెలిగించిన విధానాన్ని బట్టి మనకు అది పంచభూతాత్మక తత్వం కదండి అది. అందులో అగ్ని ఒకటి. ఆ అగ్నికి సంబంధించి ఒక ఆరా ఉంటుంది, ఆ ఆరా పనిచేస్తూ ఉంటుంది. అది అక్కడ విశేషం. అంటే సాధారణంగా దీపం ఆరిపోయింది అని కూడా అన్నారు, కొండెక్కింది అంటూ. ఆ భాష కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. కొండ ఎక్కడం అంటే ఏంటంటే మన ఆయన ఎన్ని కొండలు ఉన్నాయి, చక్కగా అన్ని దేవాలయాలు కొండల మీదే ఉన్నాయి. కొండెక్కింది అంటే అది శుభ సంకేతము, పైకి వెళ్ళాడు, ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళాడు అని అర్థం. ఓకే. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు ఈ ప్రశ్న అన్నారు. ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం దేవుడి గుడిలో లేదంటే మన ఇంట్లో ఉండే దేవుని మందిరం ఉంటుంది, పూజా గదిలో వెలిగిస్తూ ఉంటారు. అది ఏ దిక్కున తిరిగి వెలిగించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం దేవాలయానికి వెళ్ళాం, మనం ఏ దిక్కుకు తిరిగి దండం పెడతాం? దేవుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి దండం పెడతాం. అలాగే ఈ దీపం అనేటువంటిది కూడా దేవుడు ఏ వైపు ఉన్నాడో ఆ వైపు తిరిగే ఉండాలి ఆ దీపం. అంతేగాని దేవుడు అటున్నాడు కానీ దీపం ఇటు పెట్టకూడదు, అటే ఉండాలి దీపం. ఖచ్చితంగా. అండ్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు దీపం వెలిగించేటప్పుడు ఆ పాత్రను శుభ్రం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వెలిగిస్తే మంచిది. బట్ చిన్న చిన్న తప్పులు నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఏ విధమైన తప్పులు అన్నారు? ఇప్పుడు చిన్న దీపం రోజు ఏం శుభ్రం చేస్తాము, జస్ట్ ఇలా తుడిచేసి పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఉదాహరణకి మనం మధ్యాహ్నం అన్నం తిన్న పాత్ర ఉంటుంది, దాన్ని మనం కడుక్కుని తింటున్నామా తుడుచుకుని తినేస్తున్నామా? ఓపుకున్నా లేకపోయినా మనం తినలేం కదా ముందు. అది కాబట్టి ఇది కూడా అంతే. అంటే భగవంతుడికి చేసేటువంటి దానికి అంతఃకరణమైనటువంటి శుద్ధి ఉండాలి, బాహ్య శుద్ధి కూడా ఉండాలి. స్నానం చేసే దీపం పెడుతున్నాం కానీ మామూలుగా మనం వెళ్ళి దీపం పెట్టాం. కాబట్టి అక్కడ పాత్రలు అక్కడ వాడేటువంటివన్నీ శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మన పూజ కూడానండి దేవుడిని బట్టి మన పూజ మారుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఒకలా పూజిస్తాం, శివుడిని ఒకలా పూజిస్తాం, రాముడిని ఒకలా పూజిస్తాం. మరి దీపారాధన చేసేటప్పుడు కూడా దేవుడిని బట్టి ఉంటుందా? అబే ఉండదు, ఏ దేవుడికైనా దీపారాధన ఒకటే. ఓకే, ధన్యవాదాలండి.